ఇంట వెలిగేటి దివ్వెల శ్రీరస్తు చిరునవ్వులా మా కంట కురిసేను వెన్నెల శుభమస్తులే చూపుగా పుట్టింటోళ్ళ పుణ్యాలన్నీ తోడు నీడగా అత్తింట్లోన స్వప్నాలెన్ను పండిపోగా వరాలిచ్చు ఈ దేవత వచ్చే ఆలుగా అమ్మగా అన్నిగా మా ఇంట వెలిగేటి దివ్వెల శ్రీరస్తు చిరునవ్వులా చీకట్లన్నీ కాటుక పెట్టింది తన కష్టాల కన్నీరు తానే తాగింది మాట మాట మంచి చెడ్డ మాలలు కట్టింది తన అమ్మోరి మెళ్ళోన మల్లిగా మారింది సహనంలో భూమాతై సహధర్మంలో సీతై సాగింది ఒంటిగా పగలంతా ఇల్లాలై పతి కోరే ప్రియురాలై పండింది జంటగా ఆ దేవతే మాకు ప్రేమాంకితం చేసేలి జీవితం ఎన్నడు మా ఇంట వెలిగేటి దివ్వెల శ్రీరస్తు చిరునవ్వులా మా కంట కురిసేను వెన్నెల శుభమస్తులే చూపుగా పుట్టింటోళ్ళ పుణ్యాలన్నీ తోడు నీడగా అత్తింట్లోన స్వప్నాలెన్నో పండిపోగా వరాలిచ్చు ఈ దేవత వచ్చే ఆలుగా అమ్మగా అన్నిగా మా ఇంట వెలిగేటి దివ్వెల శ్రీరస్తు చిరునవ్వులా అమ్మా అర్చన, నేను రెడీ అయ్యానమ్మా. నువ్వు రెడీ అయ్యావా? రెడీ అత్తయ్య. ఎక్కడికమ్మా బయలుదేరారు? పెళ్లికెళ్తున్నావు మావయ్య. చాలా సంతోషం అమ్మా. నీ మనసు మార్చుకుని పెళ్లికెళ్తావని నేను అనుకోలేదు. వెళ్ళండి అమ్మా, వెళ్ళిరండి. అది మన ఇంటి దాకా వచ్చి పిలిచాక వెళ్ళకపోతే బాగోదు కదా మావయ్య. నేనే నీతో చేద్దాం అనుకున్నానమ్మా, నువ్వే అర్థం చేసుకున్నావు. నీ దగ్గర నాకు నచ్చిన గుణం అదేనమ్మా. అవును, పెళ్లికి మీ ఇద్దరే వెళ్తున్నారే, గోపి రావట్లేదా? లేదు మావయ్య, మేమిద్దరమే వెళ్తున్నాం. ఏమే భాగ్యం, నువ్వు కూడా వెళ్తున్నావా? అయినా వాళ్ళు నిన్ను పిలవలేదు కదా, నువ్వెలా వెళ్తున్నావే? ఏమయ్యా, మర్చిపోయావా? వాళ్ళొచ్చి శుభలేఖ ఇచ్చినప్పుడు కోడలే కాదు సకుటుంబంగా రమ్మని చెప్పారు కదా. ప్రత్యేకంగా నీకు నాకు చెప్పాలా ఏంటి? నేనేం మర్చిపోలేదే, నేను అక్కడే ఉన్నాను. వాళ్ళు అలా ఏం అనలేదే. వీపురాలతో నిన్నొక్క మాట కూడా మాట్లాడకుండా తనే అనాల్సిన 4 మాటలు అని తిప్పంపించింది కదా. ఎవరి గురించి అయ్యా నువ్వు మాట్లాడేది? వియ్యుపురాలని తిప్పి పంపించడం ఏంటి? ఎవరి గురించి ఏమిటే, అర్చన వాళ్ళ అమ్మా నాన్న గురించే. నువ్వు వెళ్ళేది అర్చన వాళ్ళ చెల్లెలు పెళ్లికే కదా. లేదు మావయ్య, మేం వెళ్ళేది ఆ పెళ్లికి కాదు, అవతల వీధిలో కాంచన వాళ్ళింటి పెళ్లికి. అదేంటమ్మా, అయితే నువ్వు నీ చెల్లెలు పెళ్లికి వెళ్తలేదా? చెల్లెలా? ఎవరు మావయ్య చెల్లెలు? ఏమిటమ్మా మాటలు? కోపాలు తాపాలు పంతాలు పట్టింపులు ఉండొచ్చు, అంత మాత్రాన తోడబుట్టిన చెల్లెలి పెళ్లికి వెళ్లకుండా ఉంటామా? చూడమ్మా అర్చన, నీకు గోపి మీద ఎంత కోపం వచ్చినా దాన్ని తమాయించుకుని ఏదో విధంగా సర్దుబాటు చేసుకుని అందరితో ప్రేమగా ఉంటల్లా. కానీ మీ వాళ్ళ విషయంలో ఎందుకమ్మా ఇంత కఠినంగా ఉంటున్నావు? దానికి కారణం నేను కాదు మావయ్య, వాళ్లే కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఏమయ్యా, ఇప్పుడు నీకు ఆ మాటలన్నీ అవసరమా? అలా కాదమ్మా ఇలా కాదమ్మా అంటూ స్వామివారి నీతి బోధలు చేస్తున్నావు. నువ్వైతే ఏ నీతి నియమాలు పాటించవు గాని ఓ పెద్ద మనిషిలా అందరికీ బోధలు చేస్తున్నావే. చెప్పింది చాలు గాని కాస్త నోరు మూసుకుని పక్కనుండు. అమ్మా, రారా గోపి రా, సమయానికి వచ్చావు.
నువ్వైనా కాస్త మీ ఆవిడికి మీ అమ్మకి చెప్పరా, వీళ్ళు ప్రియ పెళ్లికి వెళ్ళరట, పక్క వీధిలో కాంచన వాళ్ళ అమ్మాయి పెళ్లికి బయలుదేరారు. ఏంటచ్చనా ఇది? ప్రియ పెళ్లికి వెళ్ళకపోతే అనవసరంగా కొత్త సమస్యలు వస్తాయి. కనీసం నువ్వైనా వెళ్ళి కనిపించి రావడం మంచిది. ఆ పెళ్లికి వెళ్ళటం కనిపించడం అనేది జరగని పని. వాళ్లతో ఉన్న బంధుత్వం నేనెప్పుడో తెగదెంపులు చేసుకున్నాను. ఇప్పుడు సమస్య ఏంటి? ఇదిగో చూడండి, వాళ్ళ సంగతులు ఇంకెప్పుడు నా దగ్గర ఎత్తకండి. ఏరా, నీకు అసలు రోషం పౌరుషం లేదా? పోయినసారి వాళ్ళింటికి పెళ్లికి వెళితే తన్ని తరివేశారు. అయినా మళ్ళీ వాళ్ళింటికి పెళ్లికి వెళ్ళమంటావేంట్రా? ఓసి తెలివి తక్కువ దద్దమ్మా, అప్పుడు జరిగిన గొడవకి నేను ఒక కారణమేనే. నేను ఫుల్లుగా తాగటం వల్ల అలా జరిగింది. దానికి వీళ్ళేం చేస్తారు? ఇదిగో మధ్యలో నువ్వు మాట్లాడుకు. అర్థం లేని మాటలు మాట్లాడి వాళ్ళ మనసుకు బాధ కలిగించుకో. అర్చన, టైం అవుతుందమ్మా, మనం వెళదాం పద. ఆ గోపి, నీకో విషయం చెప్పడం మర్చిపోయానురా. ఏంటమ్మా అది? మన వాసు ఇంటికొచ్చి వెళ్ళాడురా. నువ్వే ఇంటి కాగితాలు తాకట్టు పెట్టి వాడికి డబ్బు ఏర్పాటు చేస్తానన్నావు కదా, వాటికి సంబంధించిన కాగితాలు రెడీగా ఉన్నాయంట. రేపు తీసుకొస్తానని చెప్పెళ్ళాడురా. కాస్త కాగితాలు చూసి సంతకం పెట్టి పంపించరా. అలాగే అమ్మా, నేను సంతకాలు పెడతానులే. అర్చన, మనం బయలుదేరదామా? ఆ, రామ్మా. హాయ్ ప్రియా. ఎప్పుడొచ్చావు? ఓ, ఇప్పుడేనా? నిన్ను చూద్దాం అనిపించింది. అలాగే నా ఫ్రెండ్స్ కూడా పెళ్లి కూతురిని చూడాలంటే వాళ్ళని తీసుకొని వచ్చాను. వీడి పేరు విమల్, వీడి పేరు కమల్, వాడి పేరు ప్రమోద్. హలో. సారీ ప్రియా, కొంచెం మందు తీసుకున్నాను. ఫ్రెండ్స్ వచ్చారు కదా, రేపు పొద్దున మన ఇద్దరికి పెళ్ళి. ఆ ఆనందంలో ఏమనుకోకు ప్లీజ్ ప్లీజ్. ప్రియా, నా ఫ్రెండ్స్ని నేను పరిచయం చేశాను, మరి నీ ఫ్రెండ్స్ని కూడా నువ్వు పరిచయం చేయాలి కదా. తను మల్లిక, హాయ్. తిను హర్షియ, హలో. తను కుమారి. హాయ్ బావాస్. నా కాబోయే భార్య ఫ్రెండ్స్లో మీకు ఎవరికి కరెక్ట్ అనుకుంటే వాళ్ళతో కమిట్ అయిపోండిరా. ఓకే బా. మర్యాదగా బయటికి వెళ్ళండి. ఓ, మా మేడం గారికి కోపం వచ్చిందిరా. ఎంతైనా పెళ్లి కూతురు కదా, ఈ రోజుకి తన మాట ఇందాలే. పదండి పదండి, గో హెడ్. ప్రియా, రేపు మార్నింగ్. బాయ్ బాయ్ గర్ల్స్. కూర్చోండి. ఏరా బా, ఏదో ఫిగర్ ని సెట్ చేసుకుందాం అంటే ఏంట్రా ఇలా తీసుకొచ్చావు? రే, ముందు మనం మందు కొట్టాలి, పదండి. ఏంట్రా నువ్వు అనేది? పెళ్ళి కొడుకువి, తెల్లారితే పెళ్ళి, మందు కింద అంటున్నావేంటి? ఇప్పటి వరకు తాగింది చాలదా? ఒరే, ఇదేరా ఈ బావ టేస్ట్. నా రూటే సపరేట్. తాగిన మత్తులోనే తాళి కట్టాలి, అదే నా కాన్సెప్ట్. ఏంట్రా ఆ మాటలు? మాటలేంట్రా మాటలు? నేనెంతో బాధపడుతున్నాను తెలుసు. ఎలా బతకాలనుకున్నాను, నా లైఫ్ని ఎంత ఎంజాయ్ చేయాలనుకున్నాను తెలుసు. చూసారా వాళ్ళ మొహాల్ని? ఒక్కటి కాబట్టి ఒక్కటన్నా బాగుందా? చివరికి నా కర్మరా, దాని మెళ్ళు తాళి కట్టాల్సి వస్తుంది. సరే, మనం మందు కొడదాం, పదండి.
అమ్మా టైం అవుతోంది, పెళ్లి కుమారుని తీసుకురండి. వెళ్ళి తీసుకురామ్మా. అత్తయ్య వెళ్ళి అన్నయ్యని తీసుకొస్తాను. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముమోస్త్రమస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణ ఆనశ్రూణన్మీతసాదనం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరస్యాం వందే. ఆగండి ఆగండి, మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారు? మేమెవరు మీకు కబురు చేయలేదే. ఏంటి సార్ మర్చిపోయారా? మీ అమ్మాయి పెళ్లి జరగడానికి కారణం మేమే కదా. న్యాయంగా అయితే మీరే మమ్మల్ని పిలవాలి, కానీ పిలవలేదు. సో మీరు పిలిచినా పిలవకపోయినా న్యూస్ కవర్ చేసుకోవడానికి మేమే రావాల్సి వచ్చింది. చూడండి, మిమ్మల్ని నేను బ్రతిమలాడుకుంటున్నాను. మీరు చేసింది సహాయం అంటారో లేదో నాకు తెలియదు. దయచేసి గుట్టుగా చేసుకుంటున్న ఈ కార్యక్రమాన్ని జనంలోకి తీసుకెళ్లి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. మమ్మల్ని కాస్త ప్రశాంతంగా ఉండనివ్వండి. దీన్ని వార్తను చేసి మమ్మల్ని వీధిలోకి లాక్కండి. సార్ మీరు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మీ అమ్మాయి పోలీస్ స్టేషన్లో మీడియా ముందు కంప్లైంట్ చేయకపోతే ఆ దిన పెళ్లి కొప్పుకునేవాడేనా? మీ అమ్మాయిని ఖచ్చితంగా మోసం చేసేవాడు. సార్ మిమ్మల్ని మేము అవమానిస్తున్నాం అనుకోకండి. మీ అమ్మాయికి మంచి జీవితాన్ని అందిస్తున్నాం అనుకోండి. మా వల్ల ఈ పెళ్లికి ఎటువంటి ఆటంకం రాదు. దయచేసి మమ్మల్ని అలో చేయండి. మీరే మా పరిస్థితిని అర్థం చేసుకోండి. దయచేసి వెళ్ళిపోండి ప్లీజ్. అంకుల్, వాట్ హ్యాపెన్? వాట్స్ ద ప్రాబ్లం? సార్ వీళ్ళ అమ్మాయి మ్యారేజ్ జరగడానికి కారణం మేమే కదా. ఇప్పుడు మ్యారేజ్ కవరేజ్కి వస్తే మమ్మల్ని అలౌ చేయట్లేదు. ఏంటి సార్ ఇది? అంకుల్, ఇది వాళ్ళ డ్యూటీ. మీరెందుకు వద్దంటున్నారు? ఇట్స్ ఓకే అంకుల్. యు ప్లీజ్ గో అండ్ సిట్ దట్ సైడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అల్లుడు గారు, వీళ్ళ మూలంగా ఏం ప్రాబ్లం రాదు కదా? ఏం పర్లేదు అంకుల్. ఇవాళ ప్రియా పెళ్లి జరగడానికి వాళ్ళు చాలా సహకరించారు. వాళ్ళు ఉండేవండి మనకు సాక్షులుగా పనికొస్తారు. కమాన్ లెట్స్ గో. మీరు ఏం చేస్తుంటారు? బిజినెస్ చేస్తున్నానండి. అలాగా? ఎన్నాడైంది? అదేంటి అల్లుడు గారు ఇక్కడ కూర్చున్నారు? పైకి వెళదాం. ఇట్స్ ఓకే అంకుల్, ఐమ్ కంఫర్టబుల్ హియర్. మీరు వెళ్ళి పనులు చూసుకోండి. క్యారీ ఆన్ ప్లీజ్. మీ పిల్లలు ఎంతమంది? పాపా బాబు. వాళ్ళ పెళ్ళి అయిపోయా? పదవరలక్ష్మి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. అమ్మా సమయం అవుతోంది, పెళ్లి కుమార్తెను తీసుకురండి అమ్మా. కావ్య, ప్రియం తీసుకురామ్మా. దేవకారి సముద్యత ఉద్యత్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత నాగస్వరూపాషాఢ్య క్రోధాకారాంకుశ. పట్టబంధవళిత్రయ అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్ కటి తటి రత్న కింకిణికారమ్య రసనాదామ భూషిత కామేశ జ్ఞాత మాణిక్యమౌటాకార జానుద్వై విరాజిత ఇంద్రగో పరీక్షిత స్వరత్ గుణాభంగిక గూఢ గుల్ఫా కూర్మ సృష్ట జైష్ఠ ప్రవదాన్విత నఖదీతి సంచన్న సమజ్జంతమో గుణ పదద్వై ప్రభాజాల పరాకుత్ సరోరుహ సింజానమణి మంజీరా మండిత శ్రీ పదాంబుజ మరాళీ మందగమన మహాలావణ్య సేవది సర్వారుణానమధ్యాంగి సర్వాభరణభూషిత శివకామేశ్వరాంకస్త శివ స్వాధీన వల్లభ సుమేరు శృంగమధ్యస్థ శ్రీమన్నగర నాయిక చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసనస్థిత
పద్మాటవీ సంస్థ కథం భవన్వాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మవైభవ భండా సర్వదోద్యుక్త శక్తి సేనా సమన్విత సంపత్కరీ సమారూఢ సింధుర ప్రసేవిత అశ్వారూఢాధిష్ఠిత చంపక పుష్పాభనాసా దండ విరాజిత కామేశ్వర బద్ధమాంగల్య సూత్ర శోభిత కంధర కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత ప్రాణహరణ వారాహి వీరనందిత కామేశ్వర ముఖాలో అమ్మా ఈ పవిత్ర మాంగళ్యాన్ని తీసుకువెళ్ళి అందరి దగ్గర ఆశీర్వాదాన్ని తీసుకురండి. సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరి నారాయణ నమోస్తుతే. కావ్య తీసుకోండి అమ్మా. తీసుకోండి. ఇంద్రశ్చాగ్నశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. అయ్యా మాంగళ్య ధారణ కావించండి. భజంత్రులు వాయించండి అయ్యా. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంటే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం. ఆపండి. నేనీ పెళ్లి చేసుకోను. నాకీ పెళ్ళిష్టం లేదు. ప్రియా, ఏమిటి నువ్వు చేసే పని? నువ్వే కదా పెళ్లి జరగాలని ఆరాటపడింది, పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళి పోరాటం చేసింది. ఇక్కడ దాకా వచ్చాక ఇప్పుడు నాకు ఇష్టం లేదు పెళ్లి చేసుకోనంటావేమిటి? ఏమిటి నీ ఉద్దేశం? ఈ దుర్మార్గుడి చేత తాళి కట్టించుకోవాలని నేను పోరాడలేదు నాన్నా. మండపం దాకా వీణ్ణి రప్పించి వద్దు అనాలనే పోరాడాను. వాట్ ఈస్ దిస్ ప్రియా? నువ్వేం మాట్లాడుతున్నావు? తెలుసా మాట్లాడుతున్నావా? అన్నీ తెలిసే మాట్లాడుతున్నాను బావా. ఎప్పుడైతే వీడు మా అమ్మ నాన్నలతో నా కడుపుకి కారణం నేను కాదు అని అన్నాడో ఆ క్షణమే వీడిని నా మనసులో నుంచి తుడిచేశాను.